నేనైతే ఇప్పుడు మా గుత్తుల చిక్కుడికి పందిరేద్దామని మొన్న ఒక చెట్టు నరికుండాను, అదే ఈ చెట్టు అనమాట. చూడండి ఏ విధంగా ఉందో. మొన్న నరికితే ఒక వారం తర్వాత ఎండిపోతే నేను మళ్ళీ సునకగా అయితే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు పందిరేస్తాను గుత్తుల చిక్కుడికి. అది ఎలా వేస్తానో రండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట పందిరేస్తాం అనమాట. ఈ విధంగా పందిరేస్తే మనకు పైకే కొన్నాలు అనేది చారుకుంటూ పైకి అలాగ వెళ్ళిన తర్వాత ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్ల మనకు చిక్కుడు పూలు పూసే విధానం కానీ, తర్వాత పూల పూసిన తర్వాత కాయలు కాసే విధానం కానీ చాలా బాగుంటుంది అనమాట పైకి. రండి ఫ్రెండ్స్ చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఉనిసి చూపిస్తాను ఈ పందిరి ఎలాగేస్తాను. చూడండి ఇలా పెడతాను. మొన్ననే కూడా వారం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇది నేను చేసి ఈ విధంగా చేయాలన్నమాట. చూడండి ఇప్పుడైతే నేను గొయ్యిత అవుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది గొయ్యి తవ్వేను. చూడండి ఇది లోతు తవ్వేను, ఎంత తవ్వేనో చూడండి. ఇది ఉనుస్తాను అనమాట చెట్టుని. ఇదిగో చూడండి ఇదంతా తవ్వేను అనమాట. ఇప్పుడు ఉనిచి చూపిస్తాను మీకు. ఇది చూడండి ఈ విధంగా పెట్టాలన్నమాట. ఇదిగో ఈ విధంగా పెడితే ఆ యొక్క తీగలు అన్నమాట ఈ పందిరి దగ్గర వస్తాయన్నమాట. అలాగ పెరుగుతూ వచ్చిన తర్వాత ఇవి మొత్తం తీగలు అయిపోతాయి. తర్వాత తీగలు అయిన తర్వాత ఆ చిక్కుడు అయితే గుత్తులు గుత్తులుగా పట్టడం అంటూ జరుగుతుంది. ఆ చిక్కుడు పట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తవ్వితే ఎలాగొచ్చిందో రక్తము, అది నొప్పి. ఫస్ట్ కిందన స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాగ ఫస్ట్ మట్టి వేసుకోవాలన్నమాట. చూడండి మట్టి వేస్తాను. మట్టి వేసిన తర్వాత మేము తీసుకొచ్చిన రాళ్ళు పేరుస్తాం అనమాట. చూడండి ఇక్కడ ఉన్న రాళ్ళు అయితే ఇప్పుడు కర్రకి సపోర్ట్గా అనమాట ఇలా పెడతాము చుట్టూరా. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ చేశాను. చూడండి రాళ్ళు అయితే మిగిలి కొంత పెడుతున్నాను. చూడండి మీకు ఏ విధంగా ఉందో చూపిస్తాను. చూడండి ఈ తీగలు అయితే ఇలా పెట్టాలన్నమాట. ఇలా పైకి పందిరి దగ్గర పెడితే ఇలా పెరుగుకుంటూ పైకి పోద్ది అనమాట. చూడండి ఇది పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఈ తీగలు పైకి పెరుగుకుంటూ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదంతా మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి గుత్తుల చిక్కుడిని ఇలాంటి పందులు వేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.